హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులందరికీ ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అయితే చాలామంది కూడా నేను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్‌కి కమెంట్స్‌లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షలను ఎప్పుడు నిర్వహించబోతున్నారు? ఎలా నిర్వహిస్తారు? అండ్ అలాగే మాకు ఈ సర్వే కింద ఉద్యోగ అవకాశాలను ఎప్పుడు కల్పిస్తారని కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారండి. అయితే ఎట్టకేలకి మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కు సంబంధించి ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వము ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. నేను మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి క్లియర్‌గా చెప్తాను. మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వెంటనే కమెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. సో, రీసెంట్‌గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన వీడియోస్ చాలానే చేశాను. బట్ ఎవరు కూడా చూడలేదనమాట. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ట్రస్ట్ అయితే పోయిందనమాట. మనకు ప్రభుత్వం చెప్తుందే కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ టెస్ట్‌లు అనేటువంటివి నిర్వహిస్తామని చెప్తూనే ఉంది కానీ, బట్ నిర్వహించలేదు కాబట్టి రీసెంట్‌గా పెట్టినటువంటి వీడియోస్‌ని ఎవరు కూడా చూడలేదు. బట్ ఇప్పుడు మనకు ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే వచ్చిందండి ప్రభుత్వం నుంచి. ఆన్‌లైన్ టెస్ట్‌లు అనేటువంటివి ఎప్పుడు నిర్వహించబోతున్నారు? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పెట్టబోతున్నారు? ఎలా పెట్టబోతున్నారు? ఏ విధానంలో మీకు టెస్ట్‌లు అనేటువంటివి అయితే ఉంటాయి. ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్తాను. మీరు జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి గాయ్స్. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఈ వీడియోని చూసినట్లయితే. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా మీరైతే నాతో ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వము ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లను నిర్వహించబోతున్నట్లు అప్డేట్ అయితే విడుదల చేసిందనమాట. ఓకేనా? అయితే ఈ యొక్క పరీక్షలను ఏ విధానంలో, ఎలా నిర్వహించబోతుంది? పరీక్షల్లో ఏ విధమైనటువంటి సిలబస్ ఉంటుంది? ఏ ప్యాటర్న్‌లో మీకు పరీక్షలనేటువంటివైతే పెట్టబోతుంది? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు బ్రీఫ్‌గా చెప్పేస్తానండి. చాలామంది కూడా నమ్మలేదు ప్రీవియస్‌గా పెట్టాను కాబట్టి అప్పుడు అప్డేట్ అయితే లేదు. బట్ ఇప్పుడు మనకు ఖచ్చితంగా 100% అప్డేట్ అయితే వచ్చింది. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. సో, ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషనే అనమాట. సో, ఇక స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే ఈ యొక్క కౌశల్యం సర్వే పరీక్షల షెడ్యూల్ అనేటువంటివి విడుదల చేయడం జరిగింది ప్రభుత్వము. సో, మీకు కొంచెం జూమ్ చేస్తాను. నాకు తెలిసి కనిపించడం లేనిదే అనుకుంటున్నాను. ఓకేనా? సో, ఇక పరీక్షలు ప్రారంభం వచ్చేసి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే డిసెంబర్ 2వ తారీఖు నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి. అంటే మంగళవారం రోజున. ఓకేనా? రోజుకు 2 స్లాట్‌లయితే ఉంటాయన్నమాట. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి. ఈ 2 స్లాట్‌ల్లో మీకు పరీక్షలనేటువంటివైతే నిర్వహిస్తారు. ఓకేనా? మనకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఫ్రీయే అని చెప్తున్నారు. ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎగ్జామ్ డీటెయిల్స్ సంగతి చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ వచ్చేసి మొత్తంగా మనకు ఎన్ని మినిట్స్ ఉంటుంది అంటే, ఒక్క సెకండు మీకు చెప్తాను. ఓకేనా? 45 మినిట్స్ అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు. ఓకేనా? 45 మినిట్స్ టెస్ట్ అనేటువంటిదైతే ఉంటుంది. అందులో వచ్చేసి సిలబస్ కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి 15 మినిట్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత జాబ్ రికమెండేషన్ ప్లస్ సర్టిఫికేషన్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుందనమాట. సో, ఇక ఈ 45 మినిట్స్ స్కిల్ టెస్ట్‌లో కమ్యూనికేషన్ టెస్ట్ అనేటువంటిది సెపరేట్ మనకు 15 మినిట్స్ అనేటువంటిదైతే ఉంటుందనమాట. ఈ సెపరేట్ 45 మినిట్స్ టెస్ట్ వచ్చేసి మీరు ఈ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఇచ్చుంటారు ఎంసీక్యూస్ వాటన్నిటిని కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది సెపరేట్ కమ్యూనికేషన్ టెస్ట్. మీ యొక్క కమ్యూనికేషన్ అయితే టెస్ట్ చేస్తారనమాట. అంటే మీరు కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో. ఇంగ్లీష్‌లో అయితే మాట్లాడగలగాలి. ఓకేనా? ఇక జాబ్ రికమెండేషన్స్ అండ్ ప్లస్ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్తూ ఉన్నారు. ఈ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు. ఓకేనా? సో, కాబట్టి మొత్తానికి మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పరీక్షలనైతే పెట్టబోతున్నారు. రోజుకి 2 స్లాట్లు మళ్ళా చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో, మనకు సెంటర్‌లో మీరేవైతే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారో నాకు తెలిసి గ్రామ వార్డ్ సచివాలయాల్లోనే పెడతారని అనుకుంటున్నాను. లేదు అనుకుంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైనా ఉన్నా సరే ప్రభుత్వ కార్యాలయాలు వాటిలో కూడా పెట్టేందుకు అవకాశం కూడా ఉండొచ్చు. మీకక్కడ మెన్షన్ చేస్తారులెండి. మీకు మెసేజెస్ అయితే వస్తాయి. చాలామంది కూడా అనుకోవచ్చు. మాకు పరీక్షలు ఎటువంటివైతే నిర్వహిస్తారు అని ఎలా తెలుస్తుందని అయితే అడుగుతారండి. సో, మీకు ఖచ్చితంగా మెయిల్ ఐడీకి కానీ మీరు అయినటువంటి రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చుంటారు కదా మొబైల్ నంబరు. ఆ మొబైల్ నంబర్‌కి కానీ ఎస్ఎంఎస్‌లు అయితే పంపిస్తారు ఖచ్చితంగా. అక్కడ మీకు కరెక్ట్‌గా మెన్షన్ చేసుంటారు. ప్లేస్ ఏంది? ఈ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ? ఎక్కడికి వెళ్లి అటెండ్ అవ్వాలి? ఏ డేట్‌కి వెళ్లి అటెండ్ అవ్వాలి? ఏ టైంకి? అంటే మనకు 2 షిఫ్ట్‌లు కాబట్టి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ 2 స్లాట్‌లనమాట. కాబట్టి మీరు ఈ 2 స్లాట్స్ అనేటువంటివి ఏదో కూడా మీకు ఆ మెసేజ్‌లో అయితే
మెన్షన్ చేసి ఉంటారు. ఓకేనా. సెంటర్లో వచ్చేసి హెడ్సెట్ ప్లస్ కెమెరా అనేది అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు ఆ హెడ్సెట్ని పెట్టుకొని మనకు వెబ్ కెమెరా వచ్చేసి ఈ యొక్క ల్యాప్టాప్ అంటే కంప్యూటర్ ముందైతే ఉంటుందన్నమాట. సో మీరు దాని ముందు కూర్చొని ఎగ్జామ్ అనేటువంటిది వర్చువల్గా రాయవలసి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మీకు వర్చువల్ ఎగ్జామ్ కాబట్టి. సో మొత్తం కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు స్క్రీన్ రికార్డ్ మొత్తం కూడా మీరు కూడా రికార్డ్ అయితే అవుతారనమాట ఎగ్జామ్ రాసేటప్పుడు. సో జాగ్రత్తగా అయితే కేర్ఫుల్గా ఎగ్జామ్ అనేది అటెండ్ అయితే చేయండి. ఓకేనా. సో కాబట్టి హెడ్సెట్ ఇవన్నీ కూడా ప్రభుత్వాధికారులే ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు. సో మీరేమీ కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్రభుత్వము ఈ గ్రామ వార్డు సచివాలయాలకు హెడ్ఫోన్స్ అండ్ వెబ్ కెమెరాస్ పంపిణీ చేసునింది. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో వాటిని ఉపయోగించి మీకు ఈ స్కిల్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించబోతున్నారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి 45 మినిట్స్ మొత్తంగా. అందులో కమ్యూనికేషన్ టెస్ట్ మనకు సపరేట్ 15 మినిట్స్. ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. మీకు ఈ టెస్ట్ అనేటువంటిది పెడతారు అని ఎలా తెలుస్తుందంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ ఐడి కానీ వస్తాయి. సో మీరు చెక్ చేసుకోండి. మీకు కనుక వచ్చినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి. సో నేను అందరికీ తెలియచేపరుస్తాను. నలుగురికి తెలుస్తుంది మీరు స్క్రీన్ షాట్స్ తీసి పంపడం వల్ల. అందుకొరకు స్క్రీన్ షాట్స్ అయితే తీసి పెట్టండి ఖచ్చితంగా. ఎవరైతే ఈ సర్వేకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఖచ్చితంగా వస్తాయండి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినటువంటి వాళ్ళకు రావు, వ్యాలిడేషన్ పూర్తయినటువంటి వాళ్ళకు. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఎగ్జామ్స్ వచ్చేసి డిసెంబర్ 2వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. 2 స్లాట్స్ అనమాట. నేను ముందు ఇంకా 2 రోజులు టైం అయితే ఉంది కాబట్టి ఇంకొంచెం ఏదన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా కూడా వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. లైక్ ఎలా అంటే మెసేజెస్ అనేటువంటివి ఎలా వస్తున్నాయి అనే విషయం గురించి వస్తున్నాయి. మీరు కనుక నాకు టెలిగ్రామ్ ఛానల్లో స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారంటే ఇంకొంచెం డెప్త్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మరొక వీడియోలో. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఎంసీక్యూస్ మ్యాక్సిమం ఇక్కడ చూడొచ్చు. సిలబస్ ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద క్వశ్చన్ ఇస్తారో దాని కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. అందులో ఏదో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆప్షన్ అనేటువంటిది చూస్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జనరల్ నాలెడ్జ్, దాని తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఈ సిలబస్ మీద అయితే ఖచ్చితంగా అయితే ఉంటుందండి. అండ్ కంప్యూటర్ బేసిక్స్ జాగ్రత్తగా నేర్చిపెట్టుకోనండి. 2 డేస్ అయితే టైం ఉంది. బ్రీఫ్గా చూసి పెట్టుకోనండి. మనకు అంత డెప్త్గా కూడా అడగరు. కంప్యూటర్ బేసిక్స్ అండ్ అలాగే మీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా కొంచెం మ్యాటర్ని కూడా చూసి పెట్టుకోనండి అనమాట. బ్రీఫ్గా అంత డెప్త్గా కూడా అడగరు ఆ టెస్ట్లలో. కమ్యూనికేషన్ రౌండ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఏదో ఒక టాపిక్ అయితే ఇస్తారు. ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడాలన్నమాట. వాళ్ళు వచ్చేసి మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా లేదని అదొకటి టెస్ట్ చేస్తారనమాట. మీ కమ్యూనికేషన్ని టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదివరకు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఈ ఇంటర్వ్యూస్కి అనేటువంటి వాటికి అటెండ్ అయినట్లయితే మీకు కొంచెం నాలెడ్జ్ అనేటువంటిది అయితే ఉండొచ్చు. సో అదే ప్రాసెస్లో అయితే ఉంటుందన్నమాట. వీటికి సంబంధించి కూడా వీటి యొక్క పరీక్షలు కావచ్చు, ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా. సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మీకు వీడియో అయితే చేసి తెలియచేశాను. సో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ దొరికినా సరే మళ్ళీ వీడియో చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను మెసేజెస్ రూపంలో. ఆ మెసేజెస్ అందరికీ కూడా వస్తున్నాయి. వాటిని స్క్రీన్ షాట్స్ అయితే వీళ్ళని త్వరగా నేను తీసుకుంటాను, గ్యాదర్ చేస్తాను. ఖచ్చితంగా మరొక వీడియోలో తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.